తన తండ్రి కోసం తానే జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినటువంటి ఒక శక్తివంతమైన పాత్ర మహాభారతంలో భీష్ముడిది. ఇప్పుడు కూడా భీష్మ ఏకాదశి జరుపుకుంటాం. ఆ భీష్ముడు ఆ త్యాగాలు ఒక ఎత్తైతే, తను యుద్ధం సందర్భంలో తనెవరినైతే పెంచి పోషించినటువంటి పాండవులు, కౌరవులు యుద్ధం చేస్తుంటే కౌరవుల వైపు ఉండక తప్పలేదు. ధర్మం కోసం కౌరవుల వైపే ఉన్నాను అన్నాడు. అంటే భోజనం వాళ్ళ దగ్గర చేశాను కాబట్టి ఆ ధర్మం పాటించాలని. కానీ శక్తివంతుడు. ఆ శక్తివంతుని తట్టుకోలేక వరుసగా నష్టపోతూ ఉన్నటువంటి వేళ ధర్మరాజు వెళ్ళి చేతులు జోడించి, అయ్యా నీ అంటే భీష్ముడికి ఉన్నటువంటి వరం ఏంటి? తనని తాను అంతం చేసుకోవడం. అంటే తను అనుకుంటే ఇచ్ఛామరణ వరం ఇచ్చాడు దేవుడు. అంటే తను కోరుకున్న రోజునే చనిపోతాడు, కానీ లేకపోతే సాధ్యం కాదు. ఎవరు ఏం చేయలేరు ఆయన్ని. ఆ కారణంగా యుద్ధంలో ఫైనల్గా కృష్ణుడి సూచన మేరకు ధర్మరాజు వెళ్ళి ఆయన్ని అడిగితే, అప్పుడు నేను మహిళలతో యుద్ధం చేయను, ఆడమగా కాని వారితో యుద్ధం చేయను, కాబట్టి మీ దాంట్లో అట్లా సెకండి నా మీద పగతో ఆడపదానిగా పుట్టి మగవాడిగా మారి ఉన్నటువంటి యోధుడు, అతన్ని ముందు పెట్టుకుని యుద్ధం చేయండి, నేను దెబ్బతింటానని చెప్పుకొస్తాడు. తర్వాత రోజున అర్జునుడు సెకండ్ని ముందు పెట్టి యుద్ధం చేస్తే తను దెబ్బతిని, అప్పుడు కూడా మళ్ళీ ఉత్తరాయణంలో నేను ప్రాణాలు విడుస్తానంటూ బాణాల మీదనే పడుకుని ఉంటాడు ఆయన, ఆ బాణాలతోనే. అంటే అంత శక్తివంతుడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, భారతీయ జనతా పార్టీ బీజేడీ నవీన్ పట్నాయక్ని పక్కన పెట్టగలిగింది. ఒకప్పుడు మిత్రపక్షం, ఆ తర్వాత శత్రుపక్షం, ఆ తర్వాత అదే నవీన్ పట్నాయక్ని పక్కన పెట్టి ఫైనల్గా గెలవగలిగింది. అట్లాగే ఇటు పక్కన శివసేన ఉద్ధవ్ థాకరే వాళ్ళని పక్కన పెట్టి గెలవగలిగింది. నిన్న నితీష్ కుమార్ని దెబ్బగొట్టి పక్కన పెట్టగలిగింది. అంటే ముందు వాళ్ళతో కలిసి స్నేహం చేసి ఆ పైన వాళ్ళని తగ్గించి తను పెరుగుతా, ఆ పైన వాళ్ళని సాంతం రాజకీయ సన్యాసమే తీసుకోగలిగిన స్థాయికి వచ్చింది. బట్ భారతీయ జనతా పార్టీ పప్పులు ఆంధ్రప్రదేశ్లో ఉడకకుండా చేయడంలో శక్తివంతుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీని దాటి కాదు కదా, టీడీపీ దగ్గరలో కూడా రాలేదు. ఆ విధంగా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళనే తన వైపుకు తిప్పుకోవడంలో అద్భుతమైనటువంటి శక్తివంతుడు. భారతీయ జనతా పార్టీ అయ్యా మేము ఎదగాలంటే మీరు తగ్గాలి అని ఆ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చేతులు మొక్కితే తప్పించి అది ఎదిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు.